నమస్తే విద్యుత్ స్వాతం లక్ష్యం సమాజం మరి మునుగోడు నియోజకవర్గంలో ఈ రోజుతోటి ప్రచారానికి తెర నిర్వహిస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనతోటి పరంచర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గూడమైపారెడ్డి గారు చౌటుప్పల్ మండలంలోని 2-3 గ్రామాల ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో కేసీఆర్ సభ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఎలా ఉంది? ఈ రోజు లాస్ట్ కనుక 3వ తారీఖు నాడు మరి ఓటర్లు గురి చూసి చేయాలని కేసీఆర్ చెప్పిన సందర్భంలో వారి మాటలు తెచ్చుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది? ఈ రోజుతో చివరి 5 గంటలకు ముగుస్తున్న సందర్భంలో ఏమంటారు ఓటర్లు? మొత్తం ఒక కన్క్లూడ్కి వచ్చినట్టేనా టీఆర్ఎస్ పార్టీ? అందరికీ నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ ఆదరించడానికి, అభిమానించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పడానికి కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈ 1 మంత్ నుంచి జరుగుతున్న క్యాంపెయినింగ్లో భాగంగా మేము 20 రోజుల నుంచి మాత్రము మాకు అప్పచెప్పిన బాధ్యతలను మేము చక్కగా మేము కానీ మా కార్యకర్తలు కానీ మా క్యాడర్ అంతా మేము ఇల్లు తిరిగి మా ప్రజల నాడి తెలుసుకున్న విషయం చెప్తా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ఒక రెస్పాన్స్ ఉంది. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి ఒక బెనిఫిట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వారు తప్పకుండా మేము ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏ మాటలు చెప్పినా, ఏమి ఇచ్చినా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, కారు గుర్తుకు వేస్తాం, కేసీఆర్ బలపరిచిన క్యాండిడేట్ ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తామని మాటిస్తూ ఉన్నారు. సో కేసీఆర్ 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వీళ్ళే మా హీరోలు, మేము అమ్మడబోము, ఆత్మహత్య చేసుకోము, అయితే చూసినట్టయితే ఖచ్చితంగా గురి చూసి ఓటేయండి, ఈ ఎలక్షన్ అనగానే గాయ అనే వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని చూసి మోసపోకండి అన్నారు. సో మరి ప్రజలు ఆ మాటతోటి మేల్కొన్నట్టేనా? కేసీఆర్ మాటను 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మాట నమ్ముతారా? ఇప్పుడు వచ్చినాక అధికార దహాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ చిన్న పెద్ద రెస్పెక్ట్ లేకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్న బీజేపీలో నమ్ముతారా? చెప్పండి. ఈరోజు కేసీఆర్ గారు నమ్మకం మీద 2వసారి గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబో కాలంలో 3వసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి కావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిన మన బహిరంగ సభలో చెప్పిన మాటలని నిజమైన మాటలు. వాళ్ళు నిజాయితీ పరులైన ఎమ్మెల్యేలు కాబట్టే ఈరోజు వాళ్ళు చేతికి మట్టి అంటకుండా, వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు దిగకుండా ఆ 100 కోట్లను ఒక ఎంటికతో సమానంగా చూసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టించిన వాళ్ళ చరిత్ర వాళ్ళది, ఎమ్మెల్యేలది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి ఆనిముత్యం లాంటి ఎమ్మెల్యేలను మా షోపుడు ఆడ మన రోడ్ స్టేజ్ మీద వాళ్ళకి పరిచయం చేయడం తప్పేముంది? వాళ్ళు చేసిన దుర్మార్గమైనటువంటి పనులను చూసి, బీజేపీ చేసిన దుర్మార్గమైన పనులను ఎమ్మెల్యేల ద్వారా తెలియజెప్పడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం మాత్రం ఎలక్షన్ తర్వాత ఈ 3.5 సంవత్సరాల గ్యాప్ మొత్తం కూడా పూర్తిస్తారా? తప్పకుండా రాజగోపాల్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఇస్తే ఆయన నల్గొండ ప్రజలకు ఏం చేసిండో బహిరంగ చర్చకు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన 5 సంవత్సరాల కోసం ప్రజలు అవకాశం ఇచ్చారు. పని చేయాలి. పని చేయకుండా ఆడరాక పాత గజలు అన్నట్టు ఆయన నాకు అది లేదు ఇది లేదు అనే సొంత స్వార్థాల కోసం, సొంత కాంట్రాక్ట్ల కోసం, సొంత డబ్బుల కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన రాజీనామా చేసి బీజేపీలకు అమ్ముడుపోయి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకున్న పెద్ద మనిషి ఈరోజు ప్రజల ముందుకు ఏ విధంగా పోతాడు? నిన్న నేను టీవీ 9లో చూసిన రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఊరికి పోతే తిప్పి బయటికి వెళ్ళగొట్టిరు. రాత్రి జరిగిన మాట, నిన్న జరిగిన మాట చెప్తా ఉన్నాను నేను. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మంచేంది చెడేంది. ప్రభాకర్ రెడ్డి ఆయన ఉద్యమకారుడు. ఫస్ట్ నుంచి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నాడు. వారు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యన ఉన్నాడు. ప్రజల మంచి చెడులు తెలుసుకుంటున్నాడు, అభివృద్ధి చేసిండు. కాబట్టి తప్పకుండా ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. సో గతంలో మీరందరూ ఎమ్మటి ఉండడం వల్లనే తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఈసారి మునుగోడు ప్రజలను ఎమ్మటి ఉంటే బీఆర్ఎస్ తోటి బయటికి వెళ్తాను, ముందుకు వెళ్తాను, మీ శాయశక్తులు కావాలనే మాట ప్రజలను బాగా బూస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. నిజమేనా? కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు ఉంటాయి కొన్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, మన భారతదేశం ఎటువైపు పోతున్నది, ఏం జరుగుతున్నది భారతదేశంలో, ఇవన్నీ గమనించి పసిగట్టి బీఆర్ఎస్ పార్టీ అన్న నామకరణం చేసి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో పార్టీని ఎస్టాబ్లిషన్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నష్టమేమున్నది? స్వతంత్ర భారతదేశంలో ప్రతి పార్టీకి హక్కు ఉన్నది. నేను రాహుల్ గాంధీని అడిగితే మీరు టీఆర్ఎస్తో పొత్తు అంటే బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటే పెట్టుకోవచ్చు, నష్టం లేదు. అంత పెద్ద లీడరే పెట్టుకోవచ్చు, నష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకో, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచనతో అడుగులేస్తూ ఉన్నాడు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా భారతదేశంలో ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆల్ ఇండియా లెవెల్లో ఎఫెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతాంగం కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ప్రతి విషయంలో కేసీఆర్ కిట్ కానీ ఈ భారతదేశం అంతా ఎఫెక్ట్ కావడానికి స్కీమ్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
సో కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ సెకండ్ వస్తుంది అంటారు, అంతర్యం ఏంది ఇందులో? రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేడు. ఆయన ఓటుకు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా 200 కోట్లు ఖర్చు పెట్టినా రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి మన ఎవరు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి గారు ఆమె రెండో ప్లేస్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నది. అది రావడంలో తప్పుగిట్లేదు. బీజేపీకి బుద్ధి చెప్పే చెంప మీద చెప్పు దెబ్బగా కొట్టినట్టు ఉంటుంది ఇప్పుడు.